గారు ముఖ్యమంత్రి అయ్యే రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా మేము అవన్నీ భర్తీ చేస్తాము అని చెప్పారు. అది చెప్పడమే కాకుండా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము విడుదల చేస్తాము అన్నారు. అది కాకుండా 23,000 ఉద్యోగాలు ఆ రోజే టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మెగా డిఎస్సి వేస్తామన్నారు. మరి వీటిలో ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోగా ఈ రోజు మళ్ళీ ద బెస్ట్ కాలేజ్ ఫర్ ఇంటర్మీడియట్ అనాకడమీ మాదాపూర్ దబాయిస్తూ 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామంటున్నారే. పట్టపగలే పచ్చి అబద్ధాలు చెప్పడానికి కనీసం నిస్సిగ్గుగా మాట్లాడడానికైనా మీకు కొంచెమైనా ఉండాలి కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిన షీటు. ఈ షీటులో అంట వారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట. దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ ఉన్నాయి. రెగ్యులర్ ఉద్యోగాలు 1,84,000, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 19,000, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు దాదాపు 4 లక్షలు. ఇవన్నీ కలిపంట 6 లక్షలంట. ఈ 6 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చేశారంట. ఏది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేనంట. ఇవి కూడా రెగ్యులర్ చేసిన వీళ్ళు 1,84,000 ఉద్యోగాలని వీళ్ళు ఏదైతే అంటున్నారో ఈ 1,04,000 ఉద్యోగాలలో ఏమున్నాయో తెలుసా? ఇక్కడ 1,21,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలు. అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ సైన్యంగా తయారు చేసుకున్న వాళ్ళకే 1,21,000 ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ముందు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు, ప్రభుత్వ శాఖల్లో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న వాళ్ళు అవేవి చేయకుండా 1,21,000 ఉద్యోగాలను గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అంతేకాదు దీంట్లో ఉన్నది ఇంకొక 51,000 ఉద్యోగాలు ఆర్టీసీని విలీనం చేసుకుంటే వాళ్ళకు పర్మనెంట్ అయిన ఉద్యోగాలు. అవి ఆ రోజు 2,30,000 ఉద్యోగాలు ఖాళీలలో ఇవి ఏవీ లేవు. అంటే 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా వీళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు. తీరా అన్ని లెక్కలు చూస్తే 2,30,000 ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వ శాఖల్లో వీళ్ళు చేసింది ఎంతరా అంటే 2,557 ఉద్యోగాలు మాత్రమే. సిగ్గుండాలి కదా. 2,30,000 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా మీరు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తామని చెప్పి మీ సైన్యాన్ని తయారు చేసుకోవడానికి 1,20,000 ఉద్యోగాలు, ఆర్టీసీని విలీనం చేసుకొని 51,000 ఉద్యోగాలు, అలా తీసుకున్న 1,85,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తే అవి కాదు అనుకుంటూ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కలుపుకొని మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నామని డబ్బా కొట్టుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి కదా అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేశాడు? రాజశేఖర్ రెడ్డి గారు 50,000 ఉద్యోగాలతో డిఎస్సి ఇస్తానన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం రాజశేఖర్ రెడ్డి గారు మాట నిలబెట్టుకొని 52,000 ఉద్యోగాలతో మెగా 52,000తో మెగా డిఎస్సి ఇచ్చిన నాయకుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు. అది వైఎస్ఆర్ మార్కు. మరి జగనన్న గారు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తూనే 2,30,000 ఉద్యోగాలను మర్చిపోయి 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి వేస్తానని చెప్పి 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సి, 23,000తో చెప్పి తన నోటితో తను ఒప్పుకొని 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సి వేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్కు. దీనికి దానికి ఎంత తేడా ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది? అసలు రాజశేఖర్ రెడ్డి గారి మార్కు ఈ మెగా డిఎస్సి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మార్కు దగా డిఎస్సి. ఇది వాస్తవం అవునో కాదో వైసీపీ నాయకులే చెప్పాలి.